నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖగోళంలో అద్భుతం, 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే దృశ్యం. సబ్మెరైన్లకు ఆపద్బాంధవుడు ఐఎన్ఎస్ నిస్తార్, నావికా తలాంబుల పొదిలో మరో అస్త్రం. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, షాక్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండ రామస్వామి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్షా విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని, ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారాస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తనయుడు అంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ఎవరిని వదిలిపెట్టమని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు మిథున్ రెడ్డి గారు బెయిల్ కావాలని, కానీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి యథావిధిగా సిట్టు సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా లిక్కర్ కుంభకోణంలో ఎవరున్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి రాజకీయ కక్షలతో కేసులు పెడతా ఉన్నామని చెప్తూ ఉండడం కనీస అర్హత కూడా లేదు మీకు. ఎందుకంటే అక్రమంగా, అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసే రోజుకి ఆయన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు. కానీ అక్రమంగా, రాజకీయంగా మీరు కుట్ర పన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో ఒక్కసారి
మీరు గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా తెలుస్తాను. మీకు రాజకీయ కక్షలతోటి, రాజకీయ కుట్రలతోటి ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ వారిని పొట్టన పెట్టుకున్నారు వైసీపీ శ్రేణులు అనేది గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అక్రమ కేసులు పుంకాలుగా కూడా పార్టీ స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా మాజీ మంత్రుల పైన ఒక దీని నిబద్ధతకు ప్రజల యొక్క దీనికి ఎవరైతే ప్రజల యొక్క పాలనకు కానీ ప్రజల యొక్క సహకారాలతో రాజకీయాలు తరతరాలుగా చేశారో వాళ్ళ కుటుంబాలన్నిటిపైన కూడా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి పోలీసులతో కొట్టించిన సంఘటనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా గుర్తుకు తెస్తా ఉన్నాం. ఈరోజు ఏది కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళు ఎవరు కూడా కేసుల్లో నుంచి తప్పించుకోలేరు. కానీ ఈరోజు పదే మళ్ళీ రాజకీయ కక్షలు అవనే అర్హత ఆ పార్టీకి లేదు. ఆ పార్టీనే రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, రాజకీయ దాడులు, రాజకీయ రౌడీజం, ఇంకా కూడా అధికారంలో లేనప్పుడు కూడా ఏ విధంగా మనుషుల ప్రాణాలు తీస్తూ ఉన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిథున్ రెడ్డికి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టిన దాఖలాలే లేవు. ఈరోజు ఏదో మిథున్ రెడ్డి, చోరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా అందరూ మేము తప్పు చేయలేదు, మమ్మల్ని ఊరికైనా అన్యాయంగా అరెస్ట్ చేస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మరి సుప్రీంకోర్టుకు పోయినావు, మళ్ళీ న్యాయం ఉంటే నీకు ఇచ్చి ఉండొచ్చు కదా. అన్ని కోర్టులకు పోయినావు, ఇచ్చుండొచ్చు కదా నీకు న్యాయం ఏంటే. కోర్టులు తన పని తను చేసుకుంటుంది. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా జగన్మోహన్ రెడ్డితో సహా అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. మీ ఇష్ట ప్రకారం చేసేస్తే ఇటు కళ్ళు మూసుకుంటారు అనుకుంటున్నారు అంతా. ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయారా మీ ప్రభుత్వంలో? ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా రెడీగా ఉన్నారు జైలుకి పోయేదానికి. మీరు చేసేసి లూటీని రాష్ట్రాన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని తొందరలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలిసారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి తనయుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం అరెస్టు చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలి నుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తోంది. విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తలపడ్డారు. అనేక సందర్భాల్లో చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడానికి రామచంద్రారెడ్డి విఫలయత్నం చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ వైఎస్తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేకపోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి జగన్ మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో చిత్తూరు జిల్లాలో అప్పటి వరకు వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ కూడా జగన్కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. 2019 నుంచి 24 మధ్య జగన్ కేబినెట్లో పెద్దిరెడ్డి నెంబర్ 2గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓవైపు జగన్కు సంబంధించిన కీలక వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డికి ప్రత్యామ్నాయంగా జగన్ ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏం చేసినా రైట్ అన్నట్లుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు. జగన్ అధికారంలో ఉన్నంత వరకు పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్లుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూ కబ్జాల నుంచి దౌర్జన్యాల వరకు చేయని అరాచకం అంటూ లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచి ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. తనయుడి అరెస్టుతో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచంద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5:30 శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచుపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతికి చెందిన శ్రీ పురుషోత్తం ఆలయ ఉత్సవమూర్తులకు 4 ముత్యాల కిరీటాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులు జూలై 20 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబును మించిన గనుడు భారతదేశంలో మరెవరూ లేరని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 24వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ప్రతి ఇంటి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పెద్ద స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలను పెద్ద ఎత్తున నయవంచనకు గురి చేయడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి గడపకు అనేక సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట చేరేవని, గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట నోచుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. యువత, వృద్ధులు, మహిళల నుండి ప్రస్తుత ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత నెలకొందని అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలను మమేకం చేస్తూ అభివృద్ధి చేయాల్సింది పోయి నమ్మించి మోసం చేయడం తగదంటూ ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు గొంతుగా అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం జరుగుతుందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఏ క్షణాన వారి ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలో ఆ సమయం చూసుకుని ప్రజా తీర్పు త్వరలో ఉండబోతుందని కూటమి ప్రభుత్వ నాయకులకు, ప్రజాప్రతినిధులకు గుర్తు చేశారు. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు తల్లి ఒక ఇంట్లో ఎన్ని మంది పిల్లలు చదువుతుంటే అన్ని మంది అంత 15,000 ఇస్తామని చెప్పేసి తల అంతంత కొద్దు వాళ్ళకి భిక్షము వేసినట్టు డబ్బులు ఎదిరిస్తున్నారు. అంటే ప్రజలను ఒక విధమైన మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల నెత్తిపైనెత్తి ఆడుకుంటూ వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమం విశేష స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ప్రతి వార్డులోనూ వస్తుందని చెప్పేసి, అదేవిధంగా మా ఇందిరానగర్ 24వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు పథకాలన్నీ వచ్చాయి, కానీ ఈ తప్పుడు హామీలు ఎక్కడా కూడా మాకు నెరవేర్చడం లేదని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో చినుకు పడితే చాలు చిత్తడిగా తయారవుతుంది స్మార్ట్ సిటీ. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా తయారైంది. అధికారులు నాయకులు మారినా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సంబంధిత సిబ్బంది ప్రజాప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని 3వ డివిజన్కి చెందిన స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఈ జయనగర్ ఏరియా 3rd వార్డ్ శుభోదయ హాస్పిటల్ దగ్గర వీధి నుంచి మాట్లాడుతున్నాము. గత 4 సంవత్సరాల నుంచి ఈ వీధిలో డ్రైనేజ్ కానీ, డ్రైన్ ఫెడ్ వాటర్ కానీ, అట్లాగే స్టోరేజ్ ఉండిపోతుంది. దాన్ని అనేక సార్లు మున్సిపల్ అథారిటీస్కి కానీ, కమిషన్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. కాలువలకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు, కానీ ఇంతవరకు దానికి ఎలాంటి దాఖలాలు కనపడడం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఈ మురుగునీటి ప్రాబ్లంని, ఈ రెయిన్ ఫెడ్ వాటర్ ప్రాబ్లంని పరిష్కారం చేసి ఈ ప్రాంతంలో జబ్బులు రాకుండా మాకు చూడవలసిందిగా కోరుతున్నాము. మెయిన్ రోడ్డు తిరుచానూరు బైపాస్ రోడ్డు మెయిన్ రోడ్లో నుండి ఇక్కడ శుభోదయ హాస్పిటల్ ఎదురు సందులో వస్తుంది. ఇది మీరు చూస్తున్నారు. ఇదైతే గత 5 ఏళ్లుగా గత గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ ఇదే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏదైనా చెప్పేది ఏమంటే అక్కడ యూడీసీ ప్రాబ్లం ఉంది. తిరుపతి అంతా యూడీసీ మేజర్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందనేది చెప్తున్నారు. సో దాన్ని కూడా మేము ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా ఆ మాటకి ఏకీభవిస్తూ దాన్ని సహకరిస్తూనే ముందుకెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేమంటే పాత కాలంలో కనెక్టివిటీ రోడ్డు పూర్తిగా ఇట్లా మెయిన్ కాలాలుగా ఉండడం వల్ల ఈ రోడ్డు కూడా ఇట్లా డౌన్ చేయడం వల్ల ఈ నీళ్ళు ఏమవుతుందంటే వర్షం వస్తే నీళ్ళంతా కూడా ఇట్లా రివర్స్లో రావడం వల్ల ఇట్లా స్టే అవుతుంది. ఇది వర్షం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, అలాగే యూడీసీ కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఏమంటే ఇక్కడ ఉన్న ఏజ్డ్ పెద్దవాళ్ళు ఎవరైనా అయితే కూడా ఈ నీళ్ళు ఉన్నప్పుడు పొరపాటున నడవడం వల్ల కూడా కింద పడి దాదాపు 2-3కి తల ఇంజురీస్ అవ్వడం కానీ హెడ్ ఇంజురీస్ అవ్వడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలను పట్టించుకున్న నాదుడెవరూ లేరని, తాము వైఎస్ఆర్సీపీ పక్షాన ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ముస్లిం నాయకులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల తామంతా విధేయతగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ముస్లింలు తెలిపారు. తిరుపతి 28వ డివిజన్ పరిధిలోని పెద్దపీర్ల చావడి, చంబడి వీధి ముస్లింలు, యువత, వైసీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీల పట్ల చూపించిన ప్రేమాభిమానాలు తాము ఎప్పటికీ మరువబోమని, వైఎస్ఆర్సీపీ పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ముస్లింలు కృషి చేస్తామని సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ తెలిపారు. 28వ డివిజన్లో విజయారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న ఈ వార్డులో అభినయ్ రెడ్డి గారు గడప గడపకు వచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిపై, కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిపై వాళ్ళు చేసే పనులపై ఆకర్షితులై కొందరు పార్టీలో చేరారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వార్డులో యాక్టివ్గా పార్టీ కోసం పాటుపడదాం, కష్టపడదాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ రాజకీయాలపై వేమన విజ్ఞాన కేంద్రంలో తిరుపతి జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండోది, అంత గతంలో ఈ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేవాళ్ళం, అదే విధానం పాటించేవాళ్ళం. కానీ కిమ్మనకుండా ఏమాత్రం ఉలుపు పలుకు లేకుండా ఉన్న పరిస్థితి మన భారత ప్రభుత్వం ఉంది. ఇది చాలా సిగ్గుచేటది. ఎప్పుడు లేని పరిస్థితిలో మేము చాలా గొప్పవాళ్ళం, భారతదేశ పౌరసత్వాన్ని నిలబెడతామని చెప్పుకుంటూ అసలు విశ్వగురు మొత్తం మా చుట్టూనే నడుస్తా ఉంది. మన దేశాన్ని చూసి అన్ని దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్తున్న పరిస్థితి ఏమవుతా ఉందని చెప్పి అందరూ యూత్ ఆలోచించే పరిస్థితి. యూత్ అందరూ చాలా క్షేమంగా ఉన్నారు. మన వాళ్ళ గతంలో మాట్లాడు సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ దిప్పినా. అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో టీటీడీ మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నృత్య, సంగీత, నాటకోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. హనుమ అవార్డ్స్ కోసం కళాకారులు పోటీపడి వారి ప్రతిభను చాటుతున్నారు. నెల తప్పామే కానీ సంవత్సరం తప్పకుండా కార్యక్రమాలు చేసిన దానికి నేను
గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను. ప్రేక్షకులారా, ఎంత కష్టపడినా కళలు ప్రదర్శించాలంటే దాతలు ఎంత ముఖ్యమో ప్రభుత్వం కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. దానితోడు ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాల్ని చూడాలి. మనం పెట్టిన ప్రతి రూపాయి ఓ పవిత్రమైన దేవాలయంలో దీపారాధనలాగా కొనసాగాలి. కనుక తిరుపతి నగర ప్రజలంతా మహతి కళాక్షేత్రానికి వచ్చి మీరు ఆనందపడి కళాకారులను ఆశీర్వదించాలని మనవి చేసుకుంటున్నాం. ఇది 27వ తేదీ వరకు దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. బుద్ధునితో నా ప్రయాణం నాటకం తిరుపతి నగర వాసులను ఆకట్టుకుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ప్రదర్శించిన బుద్ధునితో నా ప్రయాణం నాటకం సందేశాత్మకంగా బౌద్ధ నేపథ్యంగా సాగిన ఈ నాటకానికి ప్రజలు, మేధావుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ యొక్క బుద్ధుని యొక్క బుద్ధిజాన్ని మళ్ళీ భారతదేశంలో ఆయన పునరుజ్జీవింపజేసి మరి నవయాన బౌద్ధ రూపంలో బుద్ధాంటిస్ ధర్మ అనే గ్రంథం ద్వారా బుద్ధుని యొక్క జీవిత చరిత్రని తీసుకొచ్చాము. ఈ యొక్క సారాంశమే ఈరోజు ప్రదర్శించేటువంటి బుద్ధునితో నా ప్రయాణం నాటిక. ఈ నాటిక మరి జూలై మాసంలో 15 రోజులు తెలంగాణలోను, 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో వివిధ పట్టణాల్లో మరి ప్రదర్శించుకుంటూ వస్తూ ఉంది. ఇది 19వ నాటకం ఇక్కడ తిరుపతిలో. రేపు నెల్లూరు, అదేవిధంగా ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఆ విధంగా 30వ తారీఖు వరకు నాటకాలు జరుగుతాయి. తర్వాత 31వ తారీఖున హైదరాబాదులో ఈ యొక్క ఎండింగ్ పాయింట్గా మరి రవీంద్ర భారతిలో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈరోజు వందలాది మంది తిరుపతిలో ఉన్నటువంటి బౌద్ధ అభిమానులు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోయర్స్ అంతా కూడా విచ్చేసి నాటకాన్ని చాలా వీక్షిస్తున్నారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా దళిత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. తిరుపతి తూడ కచ్చపి కళాక్షేత్రంలో సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి గల అధికారులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అని చెప్పేవారు. సో మనకి ప్రతి ఒక్కరికి సహాయం మనం చేయలేకపోవచ్చు, మనకు మనమే సహాయం చేసుకోవాలి. బుద్ధిజనులు అంటారు కదా, అత్త దీపో భవ. సో మనకు మనమే లైట్గా ఉండాలి. సో సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. సో ఈరోజు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఐడిజిఎన్ ప్రతినిధులకు, అలాగే ఇది చేస్తున్నటువంటి పెద్దలందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖగోళంలో అద్భుతం, 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే దృశ్యం. సబ్మెరైన్లకు ఆపద్బాంధవుడు ఐఎన్ఎస్ నిస్తార్, నావికా దళ అంబుల పొదిలో మరో అస్త్రం. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, షాక్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండ రామస్వామి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.